పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే. ఎవరో ఎవరో తెలియందే నేనెట్టా ఎట్టా పిలిచేదే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే. వెల్కమ్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. చిన్నారి గళాలు చవులూరా మనసారా వలపూరా కలతదీరా మీకు అందిస్తున్న కానుక విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం సుస్వాగతం. గత వారంతో విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో స్వయం కృషి అధ్యాయం ముగిసింది. మరి ఇక్కడి నుంచి ఏ అధ్యాయం? సోలోస్ అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో టాప్ 10కి చేరుకున్నాం. ఇప్పుడు పోటీ ఎంత జోరుగా సాగుతోందంటే ఒకళ్ళ గ్రూపులని ఒకళ్ళు సపోర్ట్ చేసుకునే మెంటర్స్ గురూస్ ఇప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏవేవేవో మాటలు చెప్తున్నారు. ఆ తర్వాత మనం చూద్దాంలేం. కానీ అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వెల్కమ్ all the 4 teams. First of all, Hyderabad team, Vizag team, Nellore team, Karimnagar team. సరే, ఇప్పటివరకు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో మా పిల్లల్ని మీరు ముచ్చటగా గ్రూప్ సాంగ్స్, డ్యూయెట్స్, ట్రయోస్ పాడుతుంటే విన్నారు కదా. ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళు ఒక్కరుగానే ఈ బరిలో దిగాల్సి ఉంటుంది. మరి ఈ అధ్యాయం పేరేమిటో, ఈ అధ్యాయంలో జరగబోయే విషయాలేమిటో తెలియాలంటే ముందుగా ఇక్కడికి రావాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆయనే సంగీత సీత ఆనవాలు రాగ చూడామణిని చేజిక్కించుకున్న సకల స్వరాభిరాములు కీరవాణి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ ఎ హ్యూజ్ అప్లాజ్. కీరవాణి గారు, కొత్త అధ్యాయం మొదలైపోయింది, మాకు చెప్తారా? ఇప్పుడు ఇక్కడి నుంచి అందరూ సోలోస్ కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్కి ముచ్చటగా మనం ఒక ముద్దు పేరు పెట్టుకుందాం. ఓకే సార్. ఈ ఎపిసోడ్ పేరు స్వరసాగర సంగమం. ఈ సినీ సంగీత సామ్రాజ్యంలో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు, ఒక్కొక్క గాయకుడు, ఒక్కొక్క గాయని, ఒక్కొక్క సాహితీకారుడు, పాటల రచయిత, వీళ్ళందరూ కూడా నదులు లాంటి వాళ్ళు. ఈ నదులన్నీ వెళ్ళి ఇళయరాజా గారు అనే సముద్రంలో కలవాలని ఊవిళ్ళు ఊరుతుంటాయి అన్నమాట. ఒక్కసారైనా లైఫ్లో ఆయనతో పని చేయాలి, ఆయన ఒక్కసారైనా చూడాలి అని ఎంతమంది ఆరాటపడ్డారో నాకు తెలుసు. నేను ప్రత్యక్ష సాక్షిని, అందులో నేను కూడా ఉన్నాను. కాబట్టి ఆ సాగర సంగమం కోసం నదులు పరిగెట్టే విధానాన్ని మనం ఇందులో ఆవిష్కరిస్తాం. పిల్లలు కూడా చక్కగా పాడతారు. అన్ని ఇళయరాజా గారి పాటలే పాడతారు. గురువులు ప్రతి పాటకు ముందర ఇళయరాజా గారికి సంబంధించింది సరదాగా ఒక క్విజ్ లాంటిది అనుకోండి. ఒక చిన్న ప్రశ్న వేస్తా, మీరు చెప్పాలి. మీరు చెప్పలేకపోతే నేను చెప్తా. ఓకే, ఆర్ యు రెడీ? దీనికి మార్క్స్కి సంబంధం ఏం లేదు, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఫర్ యువర్ నాలెడ్జ్. వండర్ఫుల్ సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. అండ్ దిస్ ఎపిసోడ్ ఇస్ గోయింగ్ టు బి బోత్ ఫన్. మరి వాటి ఫస్ట్ పార్టిసిపెంట్ నెల్లూరు టీం నుంచి ఫస్ట్ సోలో ఎవర్ ఇన్ విజేత సుగంధిని. సుగంధిని, వెయిట్ 1 minute. ఇక్కడ నుంచి మీరు అందరూ సోలోస్ పాడుతున్నారు కాబట్టి మీ పెర్ఫార్మెన్స్ని, మీ పాటని నేను ఏ రకంగా జడ్జ్ చేస్తున్నాను, ఇర్వాణ గారు ఎందుకు ఎవరికి మార్క్స్ ఇస్తున్నారో, ఎందుకు ఎవరిని పాస్ చేస్తున్నారో, ఎందుకు ఫెయిల్ చేస్తున్నారో అని ఎవరి ఇష్టం వచ్చినప్పుడు అనుకోకుండా నేను ఒక చిన్న సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇప్పటి నుంచి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఏం కనబడుతుంది చెప్పు, నాకేసి చూడదు అటు.
విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. విజేత కనబడుతుంది ముందర, అంటే అందరికీ విజేత అవ్వాలని అనిపిస్తూ ఉంది. మీ ఎయిమ్ అదే కదా, దాని వెనకాల ఏముందో చూపిస్తా. ఇప్పుడు ఏం కనబడుతుంది? లయ గాత్ర శుద్ధి, లయ గాత్ర శుద్ధి, ఉచ్చారణ, శృతి, భావం. భావం. లయ ద ఫస్ట్ వన్ ఈజ్ టెంపో, అంటే మీరు తాళబద్ధంగా పాడుతున్నారా లేదా పాట అనేది నేను దృష్టిలో పెట్టుకుని నేను మీకు మార్క్స్ ఇస్తున్నాను అనమాట. అది ఒక పాయింట్. అది ఫస్ట్లో ఎందుకుంది? లయ అనేది చాలా ఈజీ. కాస్త సంగీత జ్ఞానం ఉంటే ఎవరికైనా సరే టెంపోలో పాడటం ఈజీగా వచ్చేస్తుంది. సో అది ఫస్ట్. ఓకే, మీరు తాళబద్ధంగా పాడుతూ ఉంటే నేను ఇక్కడ మార్క్స్ పెరుగుతూ ఉంటాయి. చూడు ఒకసారి. 1 వచ్చిందా? 2 చూస్తూ ఉండు. 3 4 5 6 7 8 9 10 10 మార్క్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ గాత్రశుద్ధి. గాత్రశుద్ధి అంటే పాట పాడేటప్పుడు దేవుడు ఇచ్చిన గాత్రంతో పాటు ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా ఎట్లా మేనేజ్ చేస్తూ పాడుతున్నారు, దమ్ము తీసుకోవడం, ఇవన్నీ అందులోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఉచ్చారణ. ఉచ్చారణ అనేది నేను చెప్పాను ఒక అమ్మాయికి నిధులు కాదు నిధులు అని చెప్పానా. అక్షరాల క్రమం తప్పకుండా చక్కగా ఎక్కడ దోషాలు లేకుండా పలకడం అనేది ఉచ్చారణకు సంబంధించింది. నెక్స్ట్ శృతి. శృతి చాలా ఇంపార్టెంట్. శృతిలో పాడాలని చెప్పాను కదా, శృతి మెయింటైన్ చేయడం. దానికి మళ్ళీ 10 మార్కులు. దానికి ఎన్ని? 10 మార్క్స్. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ముఖ్యంగా మీరు సినిమా పాటలు బేస్ చేసుకుని ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాడుతున్నారు కాబట్టి భావం, ఎక్స్ప్రెషన్, అది అన్నిటికన్నా కష్టమైంది. దాంట్లో స్కోర్ చేయడం చాలా కష్టం. మీరందరూ ఏం చేయాల్సింది చూడండి. గాత్రశుద్ధి 10, ఉచ్చారణ 10, శృతి 10, భావం 10. టోటల్ క్లిక్ చేశానంటే 50/50. ఇది మన గోల్, విజేత గోల్. బట్ ఈ 50/50 నాకు తెలిసి ఒక్కళ్ళే ఉన్నారు ఇండియాలో, అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో 50/50 మీలో ఎవరికైనా వస్తాయా నాకు డౌటే. బట్ మ్యాక్సిమం ఎవరికి వస్తుంది అనే దాన్ని బట్టి ఒక్కొక్క రౌండ్లో మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అర్థమైందా క్లియర్గా? అందరికి అర్థమైందా? ఎవ్రీబడి ఓకే? నౌ ఆర్ యూ రెడీ? మీకు ఎన్ని వస్తాయి? 50/50. ఈ పాటలో 50/50 వస్తాయా? వస్తాయి సార్. నౌ బిఫోర్ ద ఫస్ట్ పెర్ఫార్మెన్స్, ద ఫస్ట్ క్విజ్ టు మెంటర్స్. ఇళయరాజా గారి సంగీతంలో ఎస్ జానకి గారు ఎక్కువ పాటలు పాడారా, పి సుశీల గారు ఎక్కువ పాటలు పాడారా? డోంట్ టెల్ నౌ. అందరికీ ఛాన్స్ ఇవ్వండి, ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం స్కోర్ బోర్డ్ చూడండి. మీ కంటెస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. కమ్ ఆన్, ఆల్ ద బెస్ట్. సన్నజాజి పాడక మంచే కాడ పాడక సన్నజాజి పాడక మంచే కాడ పాడక చల్లగాలి పాడక మాట వినకుంది ఎందుకే సన్నజాజి పాడక మంచే కాడ పాడక చల్లగాలి పాడక మాట వినకుంది ఎందుకే సన్నజాజి పాడక మంచే కాడ పాడక చల్లగాలి పాడక మాట వినకుంది ఎందుకే అడిగితే సిక్కేసింది సిగ్గులో మొక్కేసింది మొక్కలా పొక్కే కంది పోయేనే
అండదండ నీవేనని పండగంతా నాదేనని ఉండి ఉండి ఊగింది నా మనసే కొండపల్లి బొమ్మాయిగా పండు చెండు దోచేయనా దిండే పంచే వేళైనది రావే దిండే పంచే వేళైనది రావేనే సన్నజాజి పడక పంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినుకుంది ఎందుకే అడిగితే సిక్కేసింది సిక్కులో మొక్కేసింది మొక్కల బొక్కే కంది పోయేనే సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినుకుంది ఎందుకే ఓకే. ఎలాగ ఇప్పుడు అంతా నీళ్ళకి నీళ్లు పాలకు పాలు అయిపోయాయి కాబట్టి మనం మళ్ళీ వీళ్ళని అడిగి ఎక్కడెక్కడ ఏమిటి అని అడగదాం ఇప్పుడు సమంజసం కాదు. కాబట్టి మనం డైరెక్ట్గా వాళ్ళకి వేరే పని పెట్టానుగా నువ్వు వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టకుండా. సార్ మీరే చెప్పాలి. సుగంధిని, యాక్చువల్గా భావంలో నీకు నేను 3 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు గుర్తుంది, నువ్వు భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ ఎవరు పాడారు? కాదు, కంటెస్టెంట్ నువ్వు పాడావు కదా. మరి అందులో అప్పుడైతే ఈ సిస్టమ్ అప్పుడు ఉందనుకో డెఫినెట్గా నేను నీకు 9 ఇచ్చేవాడిని. అప్పుడు ఇది ఉంటే సో అదే 9 ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటి భావం బాగా తగ్గిపోయింది ఇందులో. పాట సన్నజాజి పడక ఇంకా బాగా పాడి ఉండొచ్చు నువ్వు. సో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కొంచెం అందుకే బాగా తగ్గించాను అందులో. శృతి కూడా అక్కడక్కడ కొంచెం నిలబడలేదు, దానివల్ల తగ్గింది. ఉచ్చారణ సన్నజాజి ఉచ్చారణకు నువ్వు హెల్ప్ చేయాలంటే నీకు నువ్వు మైక్ హ్యాండిల్ చేసే విధానం, మైక్ ఎట్లా పట్టుకుంటున్నావు అనేది కూడా ఉచ్చారణకు వస్తుందమ్మా. ఓకే, నువ్వు ఉచ్చరించే క్లారిటీ బాగా బయటికి రావాలంటే మైక్తో నువ్వు మైక్తో డీల్ చేసే విధానం కూడా ఇంపార్టెంట్. మైక్ ఏ పొజిషన్లో పట్టుకున్నావు చూసుకో ఒకసారి. అది అన్నయ్యని అడిగి తెలుసుకో, తనకు బాగా అలవాటు ఉంది, టెక్నిక్స్ అని తనకు తెలుసు. అప్పుడప్పుడు తన సలహాలు తీసుకో. గాత్రశుద్ధి అనేది మనకి దేవుడు ఇచ్చింది, కొంత మనం ప్రాక్టీస్ చేయడం వల్ల అలవాటు వచ్చింది. చూడు 6 మార్కులు వచ్చినాయి నీకు. లయ చెప్పాను కదా, లయ ఎవరికైనా 10 వచ్చేస్తాయి ఈజీగా. అది చాలా ఈజియెస్ట్ థింగ్ ఎవరికైనా రావడానికి. లయ ఈజియెస్ట్. ఏ సెక్షన్లో అయినా సరే 0 వస్తే ఫెయిల్, 1 కానీ 2 కానీ వస్తే పూర్, 3 or 4 ఫెయిర్, ఓకే, 5 or 6 ఈజ్ గుడ్, 7 and 8 వెరీ గుడ్, 9 ఎక్సలెంట్, 10 వస్తే ప్రొఫెషనల్. ఐ కాల్ ఇట్ ప్రొఫెషనల్. ఓకే, ప్రొఫెషనల్. మ్యూజిక్ని ప్రొఫెషనల్గా తీసుకోవచ్చు అన్నమాట అని అర్థం. సో ఎక్సలెంట్ పైన ప్రొఫెషనల్. సో నీకు ఎన్ని వచ్చినాయి? లయలో యూఆర్ ప్రొఫెషనల్, గాత్రశుద్ధి ఇస్ గుడ్, ఉచ్చారణ వెరీ గుడ్, శృతి గుడ్, భావం ఏంటి 3 or 4 ఫెయిర్ అన్నాను, జస్ట్ ఫెయిర్. సో ట్రై టు ఇంప్రూవ్ నెక్స్ట్ టైం. ఎవరిక్కడ హూ ఇస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఆన్సర్? ఎవరు? జానకి గారు ఎక్కువ పాడారా? చేయొత్తండి. జానకి గారు ఎక్కువ పాడారు సార్. యు ఆర్ రైట్. తెలుగులో తమిళ్లో అన్నిట్లో యు ఆర్ వెరీ రైట్. జానకి గారి కెరీర్ నీవు చాలా పెద్ద మలుపు తిప్పింది ఇళయరాజా గారు అని చెప్పచ్చు. ఇలాగే మరిన్ని మంచి మంచి పాటలతో మీ ముందు ఉంటాం. స్వల్ప విరామం. ఇళయరాజా గారు ఒక తెలుగు పాట లతా మహేష్ గారితో పాడించారు. ఆ పాట ఏంటో మీరు ఆలోచించండి. జల్లంత కవ్వింత కావాలిలే, పళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఫుల్ సాంగ్ నవ్వుతూనే పాడింది సార్ హ్యాపీగా. ఐ డోంట్ థింక్ 4 మార్క్స్. నవ్వుతూ పాడితే భావంతో పాడినట్ట. అయితే నన్ను ఒకసారి చూడు. లేదు సార్, నన్ను చూడవయ్యా. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One.
It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. సో ఇప్పుడు సుగంధి తర్వాత నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ కే సాహితి. ఓకే గురూస్, లతా మంగేష్కర్ గారు పాడిన పాట నిదురపోరా తమ్ముడా నిదురపోరా తమ్ముడా అనే పాట విన్నారా మీరు? సంతానం అనే సినిమాలో తెలుగు పాట, ఆవిడ పాడిన పాట. ఆ తర్వాత చాలా రోజులకి ఇళయరాజా గారు ఒక తెలుగు పాట లతా మంగేష్కర్ గారితో పాడించారు. ఆ పాట ఏంటో మీరు ఆలోచించండి. ఈ పాట అయిన తర్వాత మీరు చెప్పండి. గెట్ రెడీ విత్ ద ఆన్సర్. సాహితి స్టార్ట్. జల్లంత కవ్వింత కావాలిలే, వళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, వళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి పరువులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. గలగల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికిన మనసు ఆగదు. ఇదేమి అల్లరు తనువు దాగదు. అదేమి తాకిడు ఓన చాటుకుండా మళ్ళీ లేని వంక ముద్దులాడి వెళ్ళడాయ కళ్ళు లేని దేవుడెందుకో మరి. సొల్లమ్మ కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. సాహితి కొండమ్మ కోనమ్మ మెచ్చినట్టుంది. సరే చెప్పేదే ఉంది. సాహితి ఒకసారి చూసుకున్నావు కానీ మార్క్స్ అన్ని ఎంత వచ్చినాయి నీకు? 30 అంటే మంచి బాగా వచ్చినట్టే. మరి ఆర్ యూ హ్యాపీ? సార్ యాక్చువల్లీ భావంలో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ సార్. అంటే నవ్వుతూ హ్యాపీగా టోటల్ ఫుల్ సాంగ్ నవ్వుతూనే పాడింది సార్ హ్యాపీగా. ఐ డోంట్ థింక్ 4 మార్క్స్. నవ్వుతూ పాడితే భావంతో పాడినట్ట అయితే నన్ను ఒకసారి చూడు. లేదు సార్, అంటే ఒకసారి నన్ను చూడు. ఒకసారి నన్ను చూడవయ్యా. అమ్మా రచన సార్ అది బాధ పాట సార్. బాధ పాట బాధతోనే బాధగా. మరి నవ్వుతూ పాడితే ఎక్స్ప్రెషన్ ముందర టేక్ బ్యాక్ యువర్ వర్డ్. సరే, ఏంటంటే సీక్రెట్ ఏంటి దీపు? భావం అనేది ఎక్కువగా స్లో సాంగ్స్లో ఎక్స్ప్రెస్ అయినట్టుగా ఫాస్ట్ సాంగ్స్లో రాదు. ఫాస్ట్ సాంగ్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ అది. డ్యాన్స్ చేసేటప్పుడు భావం లేదు, ఏమీ లేదు, ఎంత బాగా డ్యాన్స్ చేశారు అంతే. ఎక్స్ప్రెషన్ బాగా మనకు అర్థం కావాలంటే స్లో సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంచి పాట సెలెక్ట్ చేస్తున్నావు ఇళయరాజా గారిది. బట్ ఇంతకన్నా మౌనమేలనోయి ఈ మరపురా దాంట్లో నీకు ఎక్స్ప్రెషన్కి స్కోప్ ఉందమ్మా ఎక్కువ చూపించడానికి. తెల్లంత తొళ్ళింత అంటే జాగింగ్ చేస్తూ పాడుకునే పాట. నాకు చాలా ఇష్టమైన పాట. పాటనేమి ఎక్కిరించట్లేదు నేను. బట్ దాంట్లో నీకు భావంలో స్కోర్ చేయాలంటే నీకు స్కోప్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. యు నో ద సీక్రెట్ నౌ. చిరుతిలో 8 మార్క్స్ వచ్చినాయి చూడు, బ్రహ్మాండంగా వచ్చినాయి 8. సో నేను 30కి లాక్ చేయనా దీపు? ఐఎమ్ లాకింగ్ ఆన్ 30. యాక్సెప్ట్? ఓకే సార్, యాక్సెప్ట్. ఎనీ డౌట్స్ లేవు కదా? నాకు డౌట్ ఉంది. మరి నాకు తెలుసు, కానీ ఏంటది? మీరు వేసిన క్విజ్ చెప్పాలి కదా. అవును. ఎనీబడి విత్ ఆన్సర్? ఎవరు తెలీదా? ఓకే, అన్నయ్యకి తెలుసేమో. సిరిమల్లె పువ్వుకు తకధిమి ఆఖరి పోరాటం తెల్ల చీరకు. తెల్ల చీర. తెల్ల చీర. సరే
నీకు తెలుసా పాట మరి సార్ తెలుసు, ఆఖరి పోరాటం అన్న సినిమా అని గుర్తుంది కానీ పాట గుర్తురా అని చెప్పొచ్చుగా. రమేష్ గారు తెలుగులో పాడారంటే సార్ రేర్ ఈవెంట్ కదా, సో గుర్తుండిపోవాలి మైండ్లో. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఫ్రమ్ కరీంనగర్ శ్రీకుమారి. కానీ అంతకంటే ముందు ఇందాక నుంచి ఏంటబ్బా నువ్వు సోది కొట్టేస్తున్నావు, ఏదో అవుతుందని చూడండి. ఎందుకంటే భార్గవి, యు సచ్ అ స్వీట్ గర్ల్, యు ఆర్ ఎన్ ఏంజల్, అబ్సల్యూట్లీ. ఎంత మంచి దానివి కదా నువ్వు, చాలా మంచిదాన్ని. మరి ఏం చేసావనమ్మా వీళ్ళు ఇలా చేస్తున్నారు నీ గురించి, చూద్దామా? భార్గవి కొంచెం తెలుగు అర్థం చేసుకుంటుంది, కానీ కొంచెం మాట్లాడడం కొంచెం ప్రాబ్లం. అమ్మాయి ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది ప్రతి ఎపిసోడ్లో. అంటే అనుజన్న కొంచెం తెలుగులో మాట్లాడడం ట్రై చేస్తున్నాడు, కానీ భార్గవి టోటల్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. భార్గవి గురించి చెప్పాలంటే ఎవరు ఏ మెంటర్, ఏ గురువు, వేరే ఇతర గురువులు తన మీద కామెంట్ చేసినా, తన పిల్లల్ని కామెంట్ చేసినా వెంటనే యా దాట్స్ రైట్, దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ థింకింగ్ అని వెంటనే ఇతర గురువులనే సపోర్ట్ చేస్తుంది. కానీ అయ్యో మా పిల్లలు కరెక్టే చేశారు, ఇంకా బెటర్గా పాడతారు అన్న మాట అయితే ఎప్పుడూ ఉండదు. మిగిలిన వాళ్ళు చెప్పినదే కరెక్ట్ అని తను చెప్తూ ఉంటుంది. దీనివల్ల తన టీంలో ఉన్న పిల్లలు తన గురువు మీద ఉండే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా లూజ్ అవుతారు. దాట్స్ really very bad for the kids. Bhargavi comes across, I think, as very scared herself, because every time her contestants sing, there are faults with everybody, but when we point out those faults, she kind of has a tendency to readily accept them and not protect the team. So I think she needs to build up her defenses a little bit, and it doesn't show very well on her shielding profile. సో భార్గవి, ఏంటిదంతా నువ్వు దీనిలో అంటే కొన్ని జోక్గా మనం కొన్ని తీసుకున్నా కూడా కొన్ని సీరియస్ అజంప్షన్స్ ఉన్నాయి. మీ పిల్లలకి మళ్ళీ వేరే అపోహలు రాకుండా నువ్వు ముందరే క్లియర్ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ప్రొటెక్టివ్గా నిజంగానే లేవా, నువ్వు రెడీలీ యాక్సెప్ట్ చేసేస్తావా, అండ్ మిగతా వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటావా, ఇదంతా ఏంటి? No, I so totally not agree with them. Yeah, I have a minus point. I can't speak the language, but when it comes to my kids, my team, I am very protective. I keep in mind the kind of song what they select and when the practice session is going on. And when it comes to pronunciation, I'm not good at it, but I try to take help from other people. So okay, I totally oppose of whatever they said right now. So you not being protective is not true? Not at all. Okay, ఇదండి కరీంనగర్ టీమ్ గురు భార్గవి గురించి మిగతా గురువులు అనుకుంటున్న విషయాలు. వీళ్ళంతా ఎప్పుడు నవ్వుకుంటూనే ఉన్నారు, కానీ వెనకాల మాట్లాడే మాటలు ఇలా ఉంటాయన్నమాట. మీద అక్కడ వస్తాను, కానీ అంతకంటే ముందు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఈ గీతాల పులకరింతలో ఒక చిన్న అవాంతరం, అదేనండి బ్రేక్. ఇళయరాజా గారు సక్సెస్ సీక్రెట్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? వాట్ డు యు థింక్? నీవు పిలిచే పిలుపులో జాలవారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో. భార్గవి ఎప్పుడు ఎవరేది చెప్పినా ఓకే యా దట్స్ ట్రూ. No, but when something goes wrong, I will surely talk. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో కొత్త పుంతల సంగీత పలుకరింతకి తిరిగి ఆహ్వానం. శ్రీకుమారి అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పాడదామా, నా మార్కులేంటా అని చూద్దామని కుతూహలంగా ఉంది. వెల్కమ్ శ్రీకుమారి. గురూస్, మెంటర్స్, మీకు ఒక చిన్న ప్రశ్న. ఇళయరాజా గారు సక్సెస్ సీక్రెట్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో, బికాస్ ఐ హ్యావ్ సంథింగ్ టు షేర్ విత్ యూ. ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్. కమ్ ఆన్, పాడమ్మా.
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా వంపులో ఏమిటా సంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏదెందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏదెందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో మంచు కురిసిందా? కురిపించావా? కురిపించలేదా? సరే, మొత్తానికి తదుపరి ఏం తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుందాం. సార్ చెప్తారు నీకు. Sir, I agree with your marks. You want to know, don't you want to know why I feel she could have done little better with her expressions. What about Shruti, Bhargavi? Shruti was somewhere- very low 4. బిగినింగ్ కొంచెం మిస్ అయిందమ్మా, బిగినింగ్ కొంచెం అటు ఇటు అయింది. ఒక్కొక్కసారి ఈ రౌండ్లో నీకు 29 వస్తే నెక్స్ట్ రౌండ్లో 35 రావచ్చు, చెప్పలేము. ఓకే, బట్ సార్ దాని గొంతు మీరు లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, గొంతు చాలా గొంతు బాగుంది, ఖంగుమని వస్తుందని. చాలా క్లాస్. యాక్చువల్లీ నేను మర్చిపోయాను. ఐఎమ్ ఇంక్రీజింగ్ దిస్ గాత శుద్ధి బై 1 more mark. ఇక నాకు సెకండ్ ఇచ్చుకోను. హలో, నాకు సెకండ్ ఇచ్చుకో. 30. అది ఓకే, మీ అమ్మాయి కోసం నేను సార్తో నేను రిక్వెస్ట్ you చేస్తున్నాను. so నువ్వు much, చేయాలి sir. ఆ పని. లేదు లేదు దట్స్ వై ఐ సెడ్ భార్గవి ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా ఓకే 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 యా దట్స్ ట్రూ. దట్స్ ద No, రీజన్ but ఐ when సెడ్ something goes wrong, I will surely talk. You know, ఇక్కడ ఆ against it. విషయం I నువ్వు will. చెప్పొచ్చు కదా, నువ్వు కీరవాణి గారికి చెప్పొచ్చు కదా, మీరు తన గొంతు ఎప్పుడు మెచ్చుకుంటారు, ఖంగుమని వస్తుందని గుర్తు చేయొచ్చు కదా, చేయలేదు ఎందుకు? ఓకేనా శ్రీకుమారి, ఆల్ ది బెస్ట్ యూ. And what about my question? Anuj, what do you think about Raja Sir's success? What is the secret behind it? Sir, I think Ilaiyaraaja garu has always stuck to the fundamentals of music, and somehow he knows it's a genius of his that he has a tap on what works into the mind of his audience. So I think apart from being a musician, he also knows who he's delivering his music to, and that combination, I think. I completely agree with you. What about you, Deepu? ప్రాక్టీస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని నాకు అనిపించింది సార్. You are also right. Malavika? నా దిశలో అండ్ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ అప్పటి వరకు మనం ఎప్పుడు వినని ట్యూన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ దీపు ప్రాక్టీస్ డిఫరెంట్ You are right, Malavika. Needu kuda correct reason. Sir, I feel every song of his was so different from the other, even from the intro of the song to the BGM. Sometimes one song will have two different kind of BGMs, and the kind of instruments what he had used, I feel it was brilliant. మీకు ఎవరికి తెలియని సీక్రెట్ నేను చెప్తా, ఎందుకంటే చెప్పండి సార్. మీలో ఇళయరాజా గారిని ఎంతమంది కలిశారు మీ గురుస్? డిడ్ యూ మీట్ రాజా గారు? దీపు, యూ, భార్గవి? I met him once, sir. నేను కలిశాను ఆయన్ని. చాలా విషయాలు తెలుసు ఆయన గురించి. నేను అనుకునేది ఏంటంటే ఆయన సక్సెస్కి ప్రధానమైన కారణం పంక్చువాలిటీ. ఎంత పంక్చువల్ అంటే ఆయన మార్నింగ్ 7 o'clockకి ఈరోజు సో అండ్ సో ప్రొడక్షన్స్ రికార్డింగ్, ఈరోజు సో అండ్ సో డైరెక్టర్, ఆ సింగర్స్ మొత్తం అందరూ రావాలి, ఆర్కెస్ట్రా అందరూ. ఆయన 7 o'clock రికార్డ్ అంటే 6:59కి అక్కడ ఉంటారు.
ఓకే 7కి అందరూ వచ్చేయాలి. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఆర్కెస్ట్రా, తర్వాత లిరిక్ రాసేవాళ్ళు, పాడేవాళ్ళు, ఆ సినిమా డైరెక్ట్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు ఎవరెవరైతే రావాలో అక్కడికి అందరూ రావాలి. ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్ అందరూ రావాలి. ఓకే సార్. ఎవరైనా సపోజ్ ప్రొడ్యూసర్ రావడం లేట్ అయింది అనుకోండి, హీ విల్ వెయిట్ ఫర్ 5 minutes రీజనబ్లీ. 7:05, 7:10, మేబీ 7:15 వరకు ఒక పావు గంట, ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉంటుంటాయి కదా. హీ విల్ గివ్ గ్రేస్ టైం. 7:15 వరకు కూడా ప్రొడ్యూసర్ రాకపోతే హీ విల్ క్యాన్సిల్ ద రికార్డింగ్. క్యాన్సిల్ చేసి మర్నాడు పెట్టడం కాదు, ఎందుకంటే 200 సినిమాలు అక్కడ ఆయన చేస్తూ ఉంటారు. ఆ రోజు క్యాన్సిల్ అయిందంటే మేబీ ద నెక్స్ట్ ఆపర్చునిటీ విల్ బి మేబీ ఆఫ్టర్ 3 months, మేబీ ఆఫ్టర్ 6 months. అదంతా పనిష్మెంట్. అది నాకు అందులో స్పేర్ ఎంతటి వాళ్ళైనా సరే నో స్పేరింగ్. ఆయన ఎప్పుడు అలా పంక్చువాలిటీ మెయింటైన్ చేయబట్టి అందరూ కూడా భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో ఆయన దగ్గర పనిచేశారు. ఎక్కడైతే భయము భక్తి ఉందో అక్కడ సక్సెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ టాలెంట్. థ్యాంక్ యూ సార్. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో మా చిరుతల గాన ప్రతిభ అనల్పం, మా విరామం నిజంగానే స్వల్పం. టేక్ ఎ షార్ట్ బ్రేక్. 1 వేటూరి సుందరరామూర్తి గారు, 2 కె రాఘవేంద్రరావు గారు, 3 మా నాన్నగారు శివదత్త గారు, 4 తమిళనాడు చీఫ్ మినిస్టర్ కరుణానిధి గారు. ఈ నలుగురిలో ఎవరో నన్ను ఇళయరాజా గారి దగ్గర తీసుకెళ్లారు. సందె పొత్తుల కాడ సంపంగిన వింది, అందగతిని చూడ జాబిల్లి వచ్చింది, మప్పు పట్టే కళ్ళు తప్పిప్పుల ఏ ఒళ్ళు, ఎవరికి సందో ఏమవుతుందో. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ ఇక్కడ నిజంగానే స్వర సాగర సంగమం అండి. ఇళయరాజా గారి పాటలు, ఆయన గురించి ఎన్నో మంచి మంచి మాటలు కూడా ఇక్కడ వినడానికి దొరుకుతున్నాయి. మరి ఇలాంటప్పుడు ఆయన పాటల్లో మరో మంచి పాటని మన ముందు ప్రజెంట్ చేయడానికి వస్తోంది లహరి. మెంటర్స్కి ఒక క్వశ్చన్. ఇళయరాజా గారిని కలవాలి, ఆయన ఎలా ఉంటారో చూడాలి, వీలైతే ఆయన దగ్గర ఒక పాట పాడాలని నేను అనుకుని ఉంటాను కదా. సో అయితే డైరెక్ట్గా కలవడం అంత సులువైన విషయం కాదు ఆయన కలవాలంటే. సో ఆయన దగ్గరికి నన్ను ఒక పెద్ద ఆయన, నా శ్రేయోభిలాషి తీసుకెళ్లారు. ఎవరు అనేది నేను 4 చెప్తాను, మీరు ఊహిస్తూ గెస్ట్ వర్క్ చేయండి. 1 వేటూరి సుందరరామూర్తి గారు, 2 కె రాఘవేంద్రరావు గారు, 3 మా నాన్నగారు శివదత్త గారు, 4 తమిళనాడు చీఫ్ మినిస్టర్ కరుణానిధి గారు. ఈ నలుగురిలో ఎవరో నన్ను ఇళయరాజా గారి దగ్గర తీసుకెళ్లారు. మీరు గెస్ట్ చేయండి, తర్వాత అడుగుతా. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. లహరి. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగతిని చూడ జాబిల్లి వచ్చింది, మప్పు పట్టే కళ్ళు తప్పిప్పుల ఏ ఒళ్ళు, ఎవరికి సందో ఏమవుతుందో, ఎవరికి సందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది, ఇల్లువయ్యేడు ఏడికి పోయేవాడు,
నేను చూడ్డానికి వస్తారు అందరు ఇలా, నువ్వు ఇలా దుమ్ము లేపేస్తే. సో మరి ఇప్పుడు సార్ ఏమంటారు విందాం కానీ. మాళవిక, ఎస్, నీకు ఓకేనా అంతా? గాత్రశుద్ధిలో ఇంకొంచెం వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, ఎందువల్ల? నాకేం రీజన్ కనబడలేదు 4 మార్క్స్ ఇవ్వటానికి, అట్లీస్ట్ 5 or 6. గాత్రశుద్ధిలో నీకు 4 మార్క్స్ ఎందుకు? క్లారిటీ విషయం. భావంలో కూడా లహరి ఫాస్ట్ సాంగ్ పాడినా స్లో సాంగ్ పాడినా శృతి చాలా ఇంపార్టెంట్ అమ్మా. శృతి ఎక్కడ మిస్ అయినా సరే అది చెవులకి కన్న కఠోరంగా వినబడుతుంది. భావంలో నీకు నేను ఇంకొక మార్క్ పెంచుతున్నాను, అలాగే గాత్రశుద్ధిలో కూడా ఒక మార్క్ పెంచుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఉచ్చారణ ఐ స్టిక్ టు మై ఇది డెసిషన్. శృతిలో ఇంక పెన్షన్ అంతే, శృతి రాగా మిస్టేక్ కూడా అది అలాగే ఉంటుంది. మళ్ళీ టోటల్ చేస్తే ఎంత వచ్చినట్టు 28. సో మాళవిక, వర్క్ స్టార్ట్స్ నౌ. తర్వాత కొంచెం అడిగి హక్కుగా అడిగితే కాస్త ఏదో వస్తాయి 2 మార్కులు, తెలిసింది కదా. నెక్స్ట్ టైం అడగాల్సిన అవసరం పడదు. అవునా? ఓకే, దాట్స్ ద స్పిరిట్. మరేంటి దీపు కనిపెట్టారా? మరి ఆన్సర్ కనిపెట్టారా? నా గెస్ ప్రకారం వేటూరి సుందరమూర్తి గారు సార్. అనుజ్? I'm guessing వేటూరి గారు. వేటూరి గారు. వేటూరి గారు. వేటూరి గారు. సేమ్ సార్, వేటూరి గారు. వేటూరి గారి కరెక్ట్ అమ్మా, వేటూరి గారు తీసుకెళ్లారు. అయితే వేటూరి గారు నన్ను, ఆయనకి ఇళయరాజా గారి దగ్గర ఎంత యాక్సెస్ అంటే వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలంటే ఆయన దగ్గర పర్మిషన్ కావాలి. వేటూరి గారు ఒక్కరికే స్ట్రైట్గా తలుపు తోసుకుని ఆయన కంపోజింగ్ రూమ్లోకి వెళ్ళే యాక్సెస్ ఉంది ఆయనకి. అలా అని చెప్పి ఆయన ఎప్పుడూ దాన్ని దుర్వినియోగం చేయలేదు. అటువంటిది ఆయన నా కోసం నేను తీసుకెళ్తాను, ఇళయరాజా గారిని చూపిస్తానని తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన ఏదో ఆలోచించుకుంటున్నారు, ఏదో చూసే ఆలోచించుకుంటుండగా కీరవాణి అని మీ అభిమానం అండి, మీ సంగీతం అంటే చాలా ఇష్టం అని చెప్పారు. నేను ఇళయరాజా గారి హార్మోనియం తీసుకుని ఆయన వాడే హార్మోనియం అడిగి తీసుకుని ఆయన సంగీతం చేసిన వాటిలో నాకు ఇష్టమైన పాటలు 1-2 పల్లవులు ఆయన హార్మోనియం మీదే పాడి వాయించి వినిపించాను. అంతసేపు కూడా ఆయన నా వేళ్ళని చూస్తూ ఉన్నారు, ఎవరికి కొట్టాడని చెప్పి. సో ఆ ప్రివిలేజ్ నాకు దక్కింది అనమాట, అదృష్టం నాకు దక్కింది. ఆయన రూమ్లో కూర్చుని ఆయన హార్మోనియం యూజ్ చేస్తూ, అప్పటికి నేనేమీ కాదు, అప్పుడు నేను సంగీత దర్శకునే కాదు, ఐ వాజ్ నోబడీ అనమాట. అది నా లైఫ్లో మర్చిపోలేని సంఘటన. దానికి కారణమైన వేటూరి గారు, ఆయనకి మళ్ళీ ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. వేటూరి గారు అటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఆయన ఇచ్చారు. నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ మౌనిక. మౌనిక వచ్చే ముందు, దీపు నువ్వు రాముడు మంచి బాలుడా, అయితే బ్యాడ్ బ్యాడ్ బాయ్ ఏమిటి? నీ గురించి, నువ్వు భార్గవ్ గురించి ఏమనుకుంటున్నావు చెప్పేశారు, మరి వాళ్ళు కూడా నీ గురించి చాలా మంచి విషయాలు అనుకుంటున్నారు. నాకెంతో ఆనందంగా ఉంది, చూసిద్దాం. లెట్స్ సీ. Deepu, I think, could really need could do a crash course in high energy, and I could give him that actually, because I think as much as he's well versed with music or whatever, but he needs to bring out a little energy in his own participants, in himself. It makes a difference to the children when you're cheering for them and when you're showing them that you're really excited about what they're doing. But apart from that, I think somehow he has this tendency to take out a lot of faults, sometimes for no reason, sometimes for reasons that might be good enough, might not. But I think it's especially against my team. Maybe there's a little insecurity of sorts. Maybe there's a little complex. Let's see. దీపు వాళ్ళ టీంలో ఉన్న పిల్లలతో దీపుకి ఒక సరైన అండర్స్టాండింగ్ కానీ అవగాహన కానీ లేదు. మెయిన్గా టీమ్ స్పిరిట్ అనేది మిస్ అవుతున్నది అని ప్రతి ఎపిసోడ్లో మనకు కనిపిస్తోంది. I feel his interaction with the kids are not as much as I've seen Malvika and my team. We are really involved. కాంపిటీషన్లో కావాల్సిన అగ్రెషన్ బేసిక్గా మిస్సింగ్ ఉంది. ఇన్ఫాక్ట్ ఎవరైనా మేము పాయింట్అవుట్ చేస్తే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అంటే వెంటనే ఒప్పేసుకుని కామ్గా కూల్గా తీసుకుంటున్నాడు. సో అది ఈ కాంపిటీషన్ ఈ లెవెల్కి వచ్చాక ఇట్స్ నాట్ రైట్ అని నాకు అనిపిస్తుంది. దీపు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇతర టీంలో మేము ఎవరైనా ఇది రాంగ్ సాంగ్ ఆర్ రాంగ్ చాయిస్ ఆఫ్ సాంగ్ అనగానే వెంటనే అంటే యాక్చువల్గా వాళ్ళకి అది వి చూసన్ డిఫికల్ట్ సాంగ్ ఫర్ దెమ్ అంటాడు. అంత డిఫికల్ట్ అయితే అసలు అది చూస్ చేసుకోవడం ఎందుకు, ఒక ఈజీ సాంగ్ వాళ్ళు పాడగలిగే సాంగ్, వాళ్ళకి సూట్ అయ్యే సాంగ్నే తీసుకోవాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఏమిటి అసలు నువ్వు చాలా మైల్డ్ అగ్రెషన్ లేదట, దట్ టు కమింగ్ ఫ్రమ్ బోత్ గర్ల్స్.
అండ్ మీ టీమ్ స్పిరిట్ లేదుట. ఏంటి అసలు వీళ్ళంతా? అమ్మ తల్లి, ఇంకోటి చెప్పనా మాళవిక, నువ్వు చెప్తే ఎవరైనా ఏదైనా ఒప్పేసుకుంటారు. ఎందుకంటే భార్గవి అయినా నువ్వు ఏదైనా చెప్పిన వాళ్ళందరూ ఎందుకు ఒప్పేసుకుంటున్నారు తెలుసా? మాళవిక ఏదైనా చెప్పేస్తే పని అయిపోతుందని. మంచితనాన్ని రాంగ్ అర్థం చేసుకుంటారు. మా టీంలో అందరూ మంచి సింగర్స్, వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ ఇస్తే చాలు. ఓకే, సో అది చూసి వాళ్ళు నీలో అగ్రెషన్ లేదని అంటున్నారు. అంటే నువ్వు ఏది చెప్పినా అది ఒప్పేసుకుంటే మంచితనాన్ని నువ్వు అలా నేను అంటే అట్లా చేసుకుంటే కళ్ళ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మాలిక. నీ దాకా కూడా వస్తాం, అప్పుడు నువ్వు కూడా బోల్డ్ అని ఆరోపణలని నువ్వు మళ్ళీ ఎదుర్కోవచ్చు. కానీ అంతవరకు హాయిగా సింపుల్ గా కూర్చొని ఉండు. ఇప్పుడు మాత్రం ఈ విజేత చిరుస్వరాల సరాగాల్లో ఓ స్వల్ప విరామం. ఇళయరాజా గారిని కలవడమే కాదు, ఆయన దగ్గర పాట కూడా పాడాను నేను. కోయిలాల ఓ సకని కథ ఇంటావా, కథ ఇంటూ నా మటకి ఊ కొడతావా. యాసగా పాటి తగ్గించేస్తాను, ఎలా కనబడుతున్నాను నేను నీకు? స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర రాగాల నయాగరాకి తిరిగి ఆహ్వానం. నీ టీం నుంచి టీమ్ స్పిరిట్ ఏంటో చూపించమ్మా. నువ్వు ఒక్కతివే, ముగ్గురు పెట్టుగా పాడు, ఓకేనా? మౌనిక కమింగ్ నెక్స్ట్. ఇప్పుడు చిన్న ప్రశ్న, పాట పాడే ముందర. ఇళయరాజా గారిని కలవడమే కాదు, ఆయన దగ్గర పాట కూడా పాడాను నేను, ఆయన మ్యూజిక్లో. అయితే ఆ పాట పాడేలా చేయించింది ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్గా చేశారు, ఇప్పుడు లేరు, కీర్తిశేషులు పివి నరసింహారావు గారు. దానికి కారణం అన్నమాట. పివి నరసింహారావు గారికి మ్యూజిక్కి సంబంధం ఏంటనుకుంటున్నారా? ఆలోచించండి. ఆయన రికమెండ్ చేసి ఉంటుంటారా, లెటర్ రాసిచ్చారా? ప్లీజ్ గివ్ ఏ ఛాన్స్ టు కీరవాణి అని ప్రైమ్ మినిస్టర్ గారు లెటర్ రాశారా? ఎలా జరిగింది అది అనేది మీకు సస్పెన్స్. పాడమా మౌనిక. కోయిలాల ఓ సకని కథ ఇంటావా, కథ ఇంటూ నా మటకి ఊ కొడతావా. కోనసీమ కోయిలమ్మపై ఒక్క కోరసూపు కోడెగిత్తకి వరసైనే మనసైనే జతగా కూడి మనువైనే. కోయిలాల ఓ సకని కథ ఇంటావా, కథ ఇంటూ నా మటకి ఊ కొడతావా. ఆలు మగలన్నా కాటు పోటులొస్తాయి, దిద్దుకుంటే సత్తుకుంటాయి. ఓహో, మూడు ముళ్ళ బంధాలు ముళ్ళ బాటలాగైతే కాపురాలు కూలిపోతాయి. ఓహో, ఇచ్చి పుచ్చుకోని ప్రేమకి ఇద్దరొక్కటైన గాని ఇలువ ఏమిటి? తీరిపోయినాక బంధము గుండె ఎన్ని ముక్కలైన లాభమేమిటి? మనసు మనసు ఇడిపోలేని మమతే
బతుకే పచ్చనా కోయిలాల ఓ సకని కథ ఇంటావా కథ ఇంటూ నా మటకి ఊకొడతావా కోనసీమ కోయిలమ్మపై ఒక కోరసూపు కోడెగిత్తకి వరసైనే మనసైనే జతగా కూడి మనువైనే కోయిలాల ఓ సకని కథ ఇంటావా కథ ఇంటూ నా మటకి ఊకొడతావా. హైదరాబాద్ గురు ఏంటి సార్ అసలు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ సార్. ఏమిటి ప్రాబ్లం? శృతి వాజ్ చాలా పర్ఫెక్ట్ గా ఉండింది సార్. అంటే మధ్యలో నువ్వు గమనించలేదో దీపు, శృతి 8 ఇచ్చి సార్ 8 వచ్చింది సార్. 8 ఇచ్చి లాస్ట్ పల్లవిలో డ్రాప్ అయింది ఒక చోట. సార్ ఉచ్చారణ కూడా కొంచెం బాగుండింది అనిపించింది సార్ నాకు కూడా. 5 అని ఇంకా పెంచొచ్చేమో అనిపించింది సార్ ఉచ్చారణ. షీ వాజ్ వెరీ పర్ఫెక్ట్. అంటే యాసగా పాడింది సార్. యాస లిరిక్ ఉంది సార్. అర్థమైంది, యాసగా పాడింది అర్థమైంది. దానికి యాసగా పాడి తగ్గించేస్తాను. ఎలా కనబడుతున్నాను నేను నీకు? అంటే అది కాదు సార్, జనరల్ గా చెప్తాను. నా పాట నీ నోట పలకాల శీల ఉంది కదా సిచ్యువేషన్. అది యాసగా పాడడం అనేది అది ఆ సినిమాలో క్యారెక్టర్ సంబంధించింది. అయితే నువ్వు అడిగేవి కాబట్టి నేను ఒక్కసారి ఆలోచించుకొని లయ 10 సార్, భావం కూడా మెచ్యూర్డ్ సాంగ్ ఉంది. కొంచెం ఎలిమెంట్ ఉన్నప్పుడు భావం అనేది దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఒక మార్క్ పెరగచ్చు. ఉచ్చారణ పెంచుతున్నాను. ఉచ్చారణలో ఐఎమ్ కన్విన్స్. ఉచ్చారణకి 6 చేస్తున్నాను. ఓకే, భావం విషయంలో నేను ఒప్పుకోనమ్మా. భావంలో నాదే ఫైనల్ జడ్జిమెంట్. మీరు దెబ్బలాడంటే కావస్తే నాతో, బట్ అందులో పెంచాలనిపించట్లేదు నాకు. ఎంత అయింది ఇప్పుడు టోటల్? శుద్ధి 4. అది కూడా కొంచెం ఒక లైన్ పాడు. కోయిలాల ఓ సకని కథ ఇంటావా. ఓకే, నాట్ నౌ, మేబీ నెక్స్ట్ రౌండ్. అంతమించి నేనేం చేయలేను. దాన్ని ఫ్రీజ్ చేసేస్తున్నారు. ఫ్రీజ్ చేశారు. 30 వచ్చాం. ఓకేనా, నాట్ బ్యాడ్. ఇప్పుడు పర్ఫామ్ చేసిన వాళ్ళలో వెల్ డన్, ఆల్ ది బెస్ట్. క్విజ్ మాళవిక ఏంటి, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్. ఆయన ఏంటి ఇండియాలో భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా ఎక్కువ కదా. అంటే ఎవరి రికమెండేషన్కి లొంగని ఇళయరాజా గారిని ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి రికమెండ్ చేశారంటావా నా పేరు? నువ్వేమనుకుంటున్నావు సార్? మీరు ఆన్సర్ చెప్తే విందామని వెయిట్ చేస్తున్నా. ఊహాగానాలు లేవా? అస్సలు లేదు. వాట్ భార్గవి? I have no idea, sir. You don't have any clue. You don't have any possible story. No guesses, sir. No guess. అస్సలు ఐడియా లేదు సార్. ఎంత ఊహించినా కూడా అసలు ఏమీ చిక్కట్లేదు సార్. పివి నరసింహారావు గారు అసలు ఎంటర్ ఎలా అయ్యారో అనేది యాంగిల్ తెలియట్లా. సరే నేను చెప్తాను. పివి నరసింహారావు గారికి తెలీదు, ఈ సంగతి అంతా తెలీదు. ఆయనకి పివి రాజేశ్వరరావు గారిని ఆయన పుత్రుడు. ఆయన మంచి సంగీత ప్రియులు, చక్కగా పాడతారు కూడా. పివి రాజేశ్వరరావు గారు ఆయన పొలిటీషియన్గా కూడా ఒక కాన్స్టిట్యూన్సీలో ఆయన కొన్నాళ్ళు ఉన్నారు. పెద్ద ఆయన వేటూరు సుందరరామూర్తి గారి ఫ్రెండు. అది లింక్ అనమాట. ఓకే సార్. ఓకే, ఆయనకి ఏంటంటే ఇళయరాజా గారి సంగీతంలో పాటలు పాడాలని ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఆల్బమ్ తయారు చేశారు. 4 పాటలు ఉంటాయి అందులో. వేటూరు గారు రాశారు, ఇళయరాజా గారు మ్యూజిక్ చేశారు, చిత్ర గారు పాడారు అన్ని. మేల్ వాయిస్ ఎవరు? రాజేశ్వరరావు గారు. అయితే ఆ రికార్డింగ్లో రాజేశ్వరరావు గారు పాడడం కన్నా ముందర నాతో ట్రాక్ పాడించారన్నమాట. నన్ను పిలిపించి నాకు ఒక 200 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి నన్ను ట్రాక్ పాడమన్నారు. నేను ట్రాక్ పాడిన తర్వాత అవి దగ్గర పెట్టుకుని ఆయన ప్రాక్టీస్ చేసి 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 అప్పుడు ఫైనల్గా రాజేశ్వరరావు గారు పాడారు. ఆ రకంగా ఇళయరాజా గారి సంగీతంలో ట్రాక్ పాడే అవకాశం పివి నరసింహారావు గారి అబ్బాయి ద్వారా నాకు వచ్చింది. ఆ చిన్న లైన్ పాడాను. ఇళయరాజా గారు చేసిన పాటలో ట్రాక్ పాడానంతే. డెఫినెట్లీ సార్. వెన్నెల రాలే నేల రెల్లు చేల మీద పున్నమి పూసే నేల నాలో పువ్వులాగా. చాలా చక్కటి పాట. ఎప్పుడైనా వేరేసారి నేను ఫుల్ సాంగ్ పాడి అందరికీ వినిపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ దిస్ సార్. ఒకసారి పాడడం. ఫస్ట్ లైన్ రీచ్ అవట్లేదు.
ఆకాశంలో. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా పాడావు, బట్ పాడినంతసేపు కూడా మా పసా అన్నది సరిగ్గా రీచ్ అవ్వలేదు. ఇళయరాజా గారు లాగా అవ్వాలి అనేది గోల్ అనమాట. అలాగా అవ్వగలిగినా లేదా అనేది వేరే విషయం, బట్ దట్ వాజ్ మై గోల్, దట్ ఈస్ మై గోల్. ఎవరి వల్ల ఇళయరాజా గారి మ్యూజిక్ తెలుగులో ఎక్కువ పాపులర్ అయిందని మీరు అనుకుంటున్నారు? లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి. మాటే మంత్రము మనసే బంధము. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది న్యాచురల్ గానే తెలిసిపోయి ఉండొచ్చు ఈ పాటకి, కానీ అట్లా కాదు. Local